గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి విషయం మాట్లాడుకుందాం. చాలా మన అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్, ఆయన ప్రెజెంట్ వచ్చి ఆయన పొలిటికల్ లీడరు. ఆయనకి ఒక రిపోర్టరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఎంత చక్కగా సమాధానం చెప్పారంటే, ఉక్రెయిన్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం నుండి మీరు ఏం నేర్చుకున్నారు అని అడిగినప్పుడు, అన్నామలై అని అట్లా అడిగినప్పుడు అతని సమాధానం ఎంత గొప్పగా ఉందంటే, నా జీతం, 4 బెడ్రూమ్ల ఇల్లు, నా బంగ్లా, నా కారు, నా వ్యాపారం, నా కొబ్బరి తోట, పొలము మొదలైనవన్నీ, ఇవన్నీ నా దేశం సురక్షితంగా ఉన్నంతవరకే. లేకపోతే అన్ని క్షణాల్లో పొగగా మారిపోతాయి. అంటే మొన్న చూసాం ఎయిర్ ఇండియా ఫ్లైట్ దాదాపు 242, అందులో ఒక్క వ్యక్తి మిగిలాడు. క్షణాల్లో వాళ్ళు అసలు ఊహించలేదు. అట్లనే ఆయన అందరూ చనిపోయారు. అది అసలు చాలా బాధాకరం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో. చాలా బాధాకరమైన సంఘటన. ఇవన్నీ కూడా మనం సురక్షితంగా ఉన్నంత వరకే, నా దేశం సురక్షితంగా ఉన్నంత వరకే. లేకపోతే అన్ని క్షణాల్లో పొగగా మారిపోతాయి. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు చూస్తున్నాం. దాదాపు ఆ యుద్ధంలో 2 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉక్రెయిన్లు తన సర్వస్వాన్ని వదులుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఇతర దేశంలో ఆశ్రయం కోసం వెళ్ళారు, పొందారు కూడా. వారికి ఆశ్రయం ఇచ్చే పొరుగు దేశాలు ఉన్నాయి. ఉండటం వాళ్ళ అదృష్టం కూడా. మనకేం జరుగుతుంది, మనం ఎక్కడికి వెళ్ళగలమని ఒక్కసారి ఆలోచించుకుంటే, పశ్చిమాన పాకిస్తాన్ ఉంది, తూర్పులో బంగ్లాదేశ్, దక్షిణాన మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లనే ఉత్తరాన చైనా. దేశంలో మన చుట్టూ లెక్కలేనన్ని ద్రోహులు, శత్రు దేశాలు మన చుట్టూ ఉన్నాయి. గుర్తించుకునేది ఏంటంటే, మనకి ఆశ్రయం ఇచ్చే మరో దేశం లేదు. కాబట్టి చౌక పెట్రోలు, ఉచిత రేషన్ల కంటే బలమైన దేశానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది ఖండించలేని నిజం. దేశ రక్షణ, దేశ ప్రగతి అన్నిటికంటే ముఖ్యం. 2 బాగుంటేనే నా దేశం బాగుంటుంది. ఏ ఒక్కటి లోపించిన దేశం విచ్ఛిన్నం అవుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నామలై గారు. మంచి విషయం చాలా చక్కగా చెప్పారు. జై హింద్.